ఏంటంటే నాకు 30 ఏళ్ళు అన్న, 29, 30 ఏళ్ళు. ఆ మనిషి ఏందన్న 70 ఏళ్ళు పెట్టుకుని అట్టున్నాడు, నాకు అర్థం కావట్లా. అనిల్ రావిపూడి చూపించిన తీరో మరేమో అది లేదు. కానీ ఈ సినిమా ప్లస్ పాయింట్ అని చెప్తే మటుకి వెంకీ మామ, ఇది ఇది సెకండ్ హాఫ్ తర్వాత మనకు వస్తుంది. వెంకీ మామ ర్యాంప్ అసలు. అండ్ ఇక్కడ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మటుకి ఒకటి చెప్తా అన్న, ఎవరెవరైతే ఆయన ట్రోల్ చేశారో, ఎవరెవరైతే ఆయన సినిమా సెలక్షన్ గురించి అన్నారో, ఈ సంక్రాంతికి ఆయన చూపించాడు. ఈ సంక్రాంతికి ఆయన చూపించాడు. అది ఎలా ఉంటుంది అనేది, అంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ చూస్తా పెరిగాను, రామ్ చరణ్ చూస్తా పెరిగాను. కానీ చిరంజీవి గారి హిట్ అనేది చూడడానికి నాకు ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇది కనిపించింది అన్న. ఇది కనిపించింది. సంక్రాంతికి అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చిరంజీవి గారికి సరైన టైమింగ్, కామెడీ టైమింగ్ అండ్ ఆ కంటెంట్ ఇచ్చిన డైరెక్టర్ ఎవర్రా అంటే చిరంజీవి గారు పర్ఫెక్ట్గా వాడుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అని చెప్తాను అన్న ఖచ్చితంగా. అండ్ వెంకటేష్ గారు చాలా ప్లస్ పాయింట్ అయ్యారు. అండ్ ఎవరైతే ఏజ్ అయిపోయింది ఇంకా సినిమాలు ఆపేయాలి, కొంతమంది ట్రోల్ చేశారు ఆయన్ని, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ఖచ్చితంగా చెప్తారు. పక్క పండగ పుంజు అని చెప్పుకోవాలంటే చిరంజీవి గారు చెప్తారు. అండ్ కె విశ్వనాథ్ గారు అండ్ బాపు గారు, ఈ టైప్లో ఫ్యామిలీస్ కావాల్సిన డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం అనిల్ రావిపూడిని అన్నారు పిల్లలతో బూతులు చెప్పిస్తాడు, ఇట్లా చెప్పిస్తాడు అని చెప్పి లాస్ట్ టైం అన్నారు. ఈసారి ఏ ఒక్క ఇది జారకుండా, ఏ ఇది మాడకుండా కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ ఇది డైలాగ్స్ అనేది అనిల్ రావిపూడి గారు చాలా బాగా చెప్పారు. హైలైట్స్ అన్న వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వాళ్ళ లుక్స్, వాళ్ళిద్దరు చాలన్న. అన్న మ్యూజిక్ అసలు వేరన్నా. చిరంజీవి గారి డ్యాన్స్ గురించి మనం మాడక్కర్లే, అంటే నేను మాడక్కర్లేదు, ఆ స్థాయిని అది కాదు. ఆయన డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రెసెంట్ ఉన్న ఏజ్లో ఆయన కనిపిస్తున్న దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కామెడీ అసలు అల్టిమేట్ అన్న, కామెడీ అల్టిమేట్. డబల్ అన్న, ఖచ్చితంగా డబల్ ఉంది. ఫ్యామిలీస్ ఖచ్చితంగా వాచబుల్ మూవీ ఇది, ఖచ్చితంగా ఫ్యామిలీస్ వాచబుల్ మూవీ. పక్కా పక్కా అదే అన్న అంటుంది. 30 ఏళ్ళ క్రితం మా నాన్న వాళ్ళు చెప్పారు చిరంజీవి హిట్ ఇలా ఉంటది, గరణ మొగుడు ఈ టైంలో ఇలా ఉంటది అని చెప్పారు. అది మేము ఇప్పుడు చూసాం. ఖైదీ నెంబర్ 150 తర్వాత మేము ఇప్పుడు చూసాం అని చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి కామెడీ ఫుల్, అసలుకి ఫస్ట్ హాఫ్ వీక్స్, సెకండ్ హాఫ్ వెంకీ మామ వచ్చినట్టు ఇట్లా లేపేసాడు మొత్తం మూవీని మాత్రం. ఇట్లా ఫస్ట్ హాఫ్ ఓవరాల్ అయితే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ బ్రో మూవీ మాత్రం. ఫస్ట్ లేదు లేదు బ్రో, వెంకీ మామతో ఎట్లా అంటే యాడ్ చేసినాడు. మూవీ ఆల్రెడీ హైప్ లో ఉంది, వెంకీ మామతో ఇంకా హైప్ తీసుకెళ్ళినాడు. వెంకీ మామతో ఇంకా హైప్ అయింది మూవీ, బ్లాక్ బాస్టర్ బ్రో. ఎందుకంటే అసలుకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వల్గాటి లేదు, అందరు ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు, మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు బ్రో, అట్లా ఉంది బ్రో. ఇద్దరి కాంబినేషన్ అంటే మనకి ఎట్లా అంటే చిరంజీవి గారు ఓల్డ్ స్వాగ్, చిరంజీవి గారు కంటే చిరంజీవి స్వాగ్ ఉంటుంది, ఆ స్వాగ్ పెట్టినాడు బ్రో. ప్రతి మూమెంట్ చిరంజీవి గారు స్వాగే, ఆ స్వాగల్లో ఉంది బ్రో. మొత్తం మూవీ మొత్తం ఇట్లా నడిపించేసాడు అసలుకి. సార్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది బ్రో, అసలు ఇంకా నువ్వు నవ్వలేక అసలు ఏంటంటే మూవీ చిరంజీవి ఓల్డ్ చిరంజీవి గారు మనం చూసిన మూవీస్ లో సేమ్ అదే. ఇంకా వెంకీ ఇంకా చిరంజీవి మధ్యలో ఉన్నాయి బ్రో సీన్స్. ఇట్స్ లైక్ ఏ కన్వర్సేషన్ అంతా సాంగ్స్ తో ఉంటుంది, నార్మల్ కన్వర్సేషన్ కంటే సాంగ్స్ ఉంటాయి బ్రో. ఎవ్రీ వన్ యూ కెన్ ఎంజాయ్. ఫైట్స్ కూడా మంచి, ఎట్లా ఇంత కామెడీలో ఫైట్ యాడ్ చేయడం చాలా గ్రేట్ బ్రో. డైరెక్షన్ ఇలాంటి మొత్తం ఇంత ఫ్యామిలీలో మంచి, అంటే అది కూడా ఒక పెట్టడం కూడా స్టోరీ బాగుంది బ్రో. ఇంతమంది స్టోరీ లేక బాగా సంక్రాంతి కోసం అన్నారు కదా, ఇప్పుడు స్టోరీతోని కొట్టినాడు. స్టోరీ విత్ ఓవరాల్ ఫ్యామిలీ లేదు బ్రో, ఏ జదన్ మ్యాటర్ బ్రో. ఇది చిరు అంటే చిరు బ్రో, ఎవరికి మెగాస్టార్ అంటే మెగాస్టార్ బ్రో. మూవీ అనేది స్వాగ్ బ్రో, చిరంజీవి స్వాగ్ బ్రో. బ్రో వెంకటేష్ అన్న ఇట్లా లేపినాడు, చిరంజీవి అన్న అసలు సినిమానే బ్రో. ఇంకా మూవీ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరే అందరు చెప్తారు ఎట్లుందో. సంక్రాంతి అయితే బ్లాక్ బ్లాస్టర్ బ్రో మూవీ అయితే. ప్యాక్డ్ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి ఫ్యామిలీతో ఆడుకున్నాడు, బాగుంది, చాలా బాగుంది మూవీ, బాగుంది. సీరియల్ ఏం లేదు, నేను రాజస్థాన్ చూసి వస్తున్నా, చాలా బాగుంది. దానికంటే చాలా బాగుంది. ప్యాక్డ్ ఎంటర్టైనర్, మంచిగా ఉంది, బోర్ ఎక్కడ కొట్టలే. సంక్రాంతి విన్నర్ ఇంకా యుద్ధం, కానీ ప్రస్తుతానికి అయితే ఇది బాగుంది, బాస్ సినిమా బాగుంది. అలా ఏం లేదు, కానీ పర్ఫెక్ట్ టైంలో వచ్చింది వెంకటేష్. ఇంకోటి ఏంటంటే బోర్ కొట్టలేదు, సంక్రాంతికి వస్తున్నాం, ల్యాగ్ కూడా లేదు, పర్ఫెక్ట్ ప్యాక్డ్ ఉంది, బాగుంది. చెప్పలేము కానీ బాగానే ఉంది మూవీ అయితే. 500 crores వరకు వస్తుందేమో, బాగుంది, గ్రాండ్ ఉంది మూవీ అయితే. సాంగ్స్, బాస్ టైమింగ్, వింటేజ్ బాస్ ని చూస్తారు. జబర్దస్త్ కామెడీ లా ఉందా, నేచురల్ కామెడీ, బాగుంది.
సో హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? చిరంజీవి ఇంకా కంప్లీట్ హైలైట్. ఇంకా వెంకటేష్ చిరంజీవి అయితే ఇంకా సూపర్. సో అనిల్ రావుపూడి ఈసారి డిసప్పాయింట్ అయ్యారు. అస్సలు చేయలేదు. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా చూడాలని అనిపించింది. సంక్రాంతికి వస్తున్నట్టు బాగుందా? యా ఎగ్జాక్ట్లీ అది బాగుంది యాక్చువల్లీ. ఇంకా కంప్లీట్ వింటేజ్ చిరుని చూడొచ్చు అండ్ వింటేజ్ ఓల్డ్ సాంగ్స్ వేశారు, చాలా బాగున్నాయి. డాన్స్ ఇంకా అదర్ కొట్టేశాడు అండ్ లాస్ట్ చిరు అండ్ వెంకటేష్ డాన్స్ కూడా సూపర్ ఉంటది. యా వాల్టర్ వీరే తర్వాత ఇది కామెడీ అయితే పిక్స్ అస్సలు కామెడీ కానీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ అన్ని రకాలుగా బాగుంది సినిమా. క్రేజీ. ఇంకా అది 300 అయితే ఇది 500 వేసుకోండి. అది 300 అయితే ఇది 500 అంతే. అస్సలు లేదండి, బాగుంది. న్యాయం చేశారు, క్యారెక్టర్ న్యాయం చేశారు. ఎక్కడ తక్కువ చేసినట్టు అయితే లేదు. చాలా బాగుంది సినిమా. బెస్ట్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇది. టాప్ నెంబర్ 1 ఇదే. ఏంటండి ఇక్కడ ఇవాళ ప్రీమియర్ కాబట్టి జనాలు కంట్రోల్ చేసుకున్నారు. మేబీ రేపటి నుంచి ఇంకా అందరూ థియేటర్లో డాన్స్ చేస్తారు అంతే. చిరంజీవి కలిసి చేసింది చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అనిల్ రావుపూడి ఎక్సలెంట్, బాగా తీశాడు. పోయిన సంక్రాంతికి బాగుంది, ఈ సంక్రాంతికి కూడా బాగా తీశాడు. సూపర్ అండి, అసలు ఎక్సలెంట్, అన్ని బాగున్నాయి. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టరే గ్యారంటీ. చూడొచ్చు, బాగుందండి. చాలా సరదాగా ఉంది, హిలారియస్ గా ఉంది. మెగాస్టార్ ఇంక చెప్పక్కర్లే కదా, మెగాస్టార్ చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒకే స్క్రీన్ పైన చూడాలి. చాలా బాగుందండి, అలా చూపించాలి అసలు. చాలా బాగుంది. కామెడీ హైలైట్ అండి, కామెడీ చాలా బాగుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. పాటలు ఎక్సలెంట్, డాన్సులు చాలా బాగుంది. సాంగ్ ఏంటి సినిమాలో? మిసల పిల్ల చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చిరు సార్, వెంకటేష్ సార్ అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సంక్రాంతి. ఆదిత్య చాలా బాగుంది మూవీ, మాత్రం అదిరిపోయింది అసలు. వెంకటేష్ సార్, చిరంజీవి సార్ వెరీ 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 నైస్. చాలా చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటారు? అనిల్ రావుపూడి ఫర్ షూర్. ఫస్ట్ మూవీతో మాత్రం అబ్సల్యూట్లీ ఆయన ఇంటర్వ్యూ ఆయన బాగా చెప్తున్నాడు. బోలా శంకర్ చాలా బాగుందండి. ఫైట్ సీన్స్ చాలా బాగుంది. చిరంజీవి గారు అయితే ఎక్సలెంట్, వెంకటేష్ గారు అయితే ఫుల్ స్టైలిష్. అసలు ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్ వాస్ లైక్ బ్రిలియంట్. చాలా చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్ అండి. ఫుల్ మీల్స్ చాలా బాగుందండి మూవీ. పులిహోర, దద్దోజనం, పొంగలి అన్ని కలిపి ఒకే ప్లేట్లు తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంతే. సూపర్ ఉంది సినిమా, చాలా చాలా బాగుంది. ఇక మనోడు స్పెషల్ గా యూరోప్ నుంచి వచ్చాడు ఈ సినిమా కోసం, అందుకే ఈ ప్రీమియర్ కి వచ్చాడు. చెప్పు. చాలా బాగుందండి మూవీ, సూపర్ ఉంది. సంక్రాంతికి నిజంగానే పెద్ద పండగే. ఎక్సలెంట్. వెంకటేష్ చాలా స్టైలిష్గా ఉన్నారు. సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. చాలా సింపుల్ డాన్స్ స్టెప్స్, ఎక్కువ క్రేజీనెస్ ఏం లేదు. స్టోరీ కూడా బాగానే ఉంది. సో ఇట్స్ ఓవరాల్ గ్రేట్ ఎంటర్టైనర్.